of James, chapter 2. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. If we connect it to the word at the table, then the Lord is speaking to us in one specific area. బల్లను అనుసంధానించి మనము ధ్యానం చేసినట్లయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి దేవుడు ఈ ఆరాధనలో మనతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. James chapter 3 verse 2 says, "We all stumble in many ways, but if anyone is never at fault in what he says, he is a perfect man, able to keep his whole body in check." You know, if I were to ask you a question, what is the genuine marks of a spiritually mature man or woman? నేను ఈ ఉదయకాలంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్న ఏమిటనంటే, నిజమైన విశ్వాసి అంటే స్త్రీ గాని పురుషుడు గాని నిజమైన విశ్వాసికి ఉండే లక్షణాలు ఏమిటి అనే విషయాన్ని ప్రశ్న మీ ముందు ఉంచితే, Many things come to mind, right? అనేక విషయాలు మన మనసులోనికి వస్తాయి. Humility, a life of sacrifice, వినయముతో కూడిన జీవితము, త్యాగముతో కూడిన జీవితము, life of obedience, life of prayer, విధేయతతో కూడిన జీవితము, ప్రార్థనా జీవితము, faithful involvement in the ministry. నమ్మకముగా దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందడం. But here James draws our attention to one thing. అయితే ఇక్కడ యాకోబు గారు మనందరి దృష్టిని ఒక్క విషయం పట్ల కేంద్రీకరించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. This is the acid test of spiritual maturity. ఇది మన ఆత్మీయ పరిపక్వతను సూచించే ఒక యాసిడ్ పరీక్ష లాంటిది. The use of the tongue. అదేమిటనంటే నాలుకను ఎలా ఉపయోగిస్తున్నాం అనేది మన ఆత్మీయతను సూచిస్తుంది. If anyone is never at fault in what he says, he is a perfect man. ఎవడైనా మరి మాట తప్పని వాడైతే వాడు లోపం లేనివాడు అని రాయబడింది. Many of you know the Raymond's ad that says, "Raymond's the complete man." రైమండ్ ఆ బట్టల వాణిజ్య ప్రకటనను మనం చూస్తే, రైమండ్ బట్టలు వేసుకునే వ్యక్తి సంపూర్ణుడైన వ్యక్తి అని మనకు అడ్వర్టైజ్మెంట్ లో చూస్తూ ఉంటాం వాణిజ్య ప్రకటనలో. That ad suggests that perfection comes because of the dress you wear. ఆ వాణిజ్య ప్రకటన ఏం చెప్తుందంటే, మనం వేసుకునే బట్టలను బట్టి మనకు సంపూర్ణత వస్తుంది, పరిపూర్ణత వస్తుంది అని చెప్తుంది. There are other advertisements that focus on the watch you wear or the car we drive. ఇంకొన్ని వాణిజ్య ప్రకటనలో మనం ధరించే వాచి ద్వారా, మనం నడిపే కారు ద్వారా మనం సంపూర్ణం అవుతామని ఈ వాణిజ్య ప్రకటనలు మనకు తెలియజేస్తున్నాయి. But we know that perfection cannot be measured like that. అయితే మనందరికి తెలుసు, మన పరిపూర్ణత అనేది వీటి ద్వారా మనము కొలచలేము. The Bible here says a measure of your perfection or how close you are to perfection can be made by listening to how you speak. అయితే బైబిల్ మనకు సెలవిస్తున్న మాట ఏమిటనంటే, మరి పరిపూర్ణత స్థాయిని మనం ఎలా గుర్తించవచ్చు అని అంటే, మనం ఎలా మాట్లాడుతున్నాం అనే దాన్ని పరిశీలన చేసినట్లయితే మన పరిపూర్ణత స్థాయి ఎంత ఉందో మనం దాన్ని బట్టి చెప్పవచ్చు. Now many of us remember times in our life where somebody's word deeply encouraged us or inspired us, right? కొన్నిసార్లు మన జీవితాల్లో మనము గత స్మృతులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొంతమంది మాట్లాడిన ఒక మాట మనల్ని ఎంతో లోతుగా, మనల్ని బలపరిచినట్టుగా, మనల్ని కట్టినట్టుగా, మనల్ని ప్రోత్సహించినట్టుగా మనం చూస్తాం. And on the other side, we also can go back to moments in our life where somebody's words have deeply hurt us. ఇంకొక వైపు చూస్తే మరి మన జీవితంలో కొంతమంది మాట్లాడిన మాటలు మనల్ని లోతుగా గాయపరిచినట్లుగా కూడా మనకు అనుభవాలు ఉంటాయి. And in many ways, the words that were spoken to us in the past shapes the lives we live even today. గతంలో మన జీవితంలో మనకు వినిపించబడిన మాటలు, ఇతరులు మనతో మాట్లాడిన మాటలు, మనం ఏ విధంగా జీవించాలనే ఆ జీవిత విధానాన్ని, జీవిత శైలిని రూపకల్పన చేసిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు.
There was a young child who was going to the school. He was taken to a new school. ఒక చిన్న బాలుణ్ణి ఒక కొత్త పాఠశాలకు తీసుకొని పోబడ్డాడు. His father has a transferable job, so they used to keep changing his schools. వాళ్ళ తండ్రి గారు మా ఉద్యోగం బదిలీ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి వాళ్ళ తండ్రి గారి ఉద్యోగం బదిలీ అయినప్పుడల్లా ఆ పిల్లవాడిని కొత్త పాఠశాలలో చేర్పిస్తూ ఉంటారు. So this child, as his first class was a drawing class. ఆ పిల్లవాడు ఆ విధంగా కొత్త స్కూల్ కు వెళ్ళిన తర్వాత ఆ కొత్త స్కూల్లో మొట్టమొదటి తరగతి ఏమిటనంటే చిత్రలేఖనం, డ్రాయింగ్ వేయడం. And the white sheet of paper was given to the child, all the children, and the child immediately took the colors and started drawing. ఆ తెల్ల కాగితం ఆ అబ్బాయికి ఇవ్వబడింది. అక్కడున్న రంగు పెన్సిల్లు అవి తీసుకుని ఆ పిల్లవాడు వెంటనే దాని మీద చిత్రించడానికి ప్రయత్నిస్తున్నాడు. And the teacher came to him and told him, "Who told you to draw?" అప్పుడు వెంటనే ఉపాధ్యాయుడు వచ్చి, నీకు ఎవరు చెప్పారు నువ్వు చిత్రం చిత్రించమని అని అన్నాడు. "I will tell you when to draw." And she took that page and gave her another white sheet. నేను ఎప్పుడు నీకు ఖాళీ పేపర్ ఇచ్చాను, నువ్వు నా మాట కోసం ఎదురు చూడాలి, అంతేగాని నువ్వు వెంటనే చిత్రించడం మొదలు పెట్టకూడదని ఆ పిల్లవాడి దగ్గర ఉన్న గీస్తున్న చిత్రం ఉన్న పేపర్ తీసుకుని వేరే తెల్ల కాగితం ఇచ్చారు. And the teacher then after some time said, "Now you can begin to draw." ఆ తర్వాత కొంత సమయానికి అప్పుడు ఆ ఉపాధ్యాయుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు మీరు చిత్రలేఖనం వేయడం ప్రారంభించండి అన్నాడు. This child was about to draw. The teacher said, "Wait, did I tell you what to draw?" మళ్ళీ వెంటనే ఆ పిల్లవాడు ఆ చిత్రించడానికి మొదలు పెట్టినప్పుడు వెంటనే టీచర్ అన్నది, ఆగు, నేను ఏమి ఏమని చెప్పానో నీకు చెప్పానా? చెప్పలేదు కదా, మరి ఎందుకు నువ్వు మొదలు పెడుతున్నావు అని అన్నది. And she said, "Draw a tree." ఆ తర్వాత టీచర్ చెప్పిన మాట ఏమిటనంటే, ఒక చెట్టు బొమ్మను చిత్రీకరించు అని చెప్పాడు. And as he drew a tree, ఆ చెట్టు బొమ్మను చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు he was taking the colors to draw. The teacher again says, "Did I tell you what color to use?" ఆ చెట్టును చిత్రీకరించడానికి మొదలు పెట్టడానికి ఆ పిల్లవాడు ప్రారంభించగానే మరలా టీచర్ ఆపి ఆ పిల్లవాడిని, నేను ఏ రంగులు వాడాలో చెప్పానా, నువ్వు ఎందుకు ఏ రంగులు పడితే ఆ రంగులు వాడుతున్నావు అని అన్నాడు. And then she says, "Put brown and green." ఆ తర్వాత ఆ టీచర్ చెప్పింది, నువ్వు బ్రౌన్ కలరు, ఆకుపచ్చ కలరు వాడు అని చెప్పింది. Now fast forward, his father gets another transfer. He goes into another school. ఆ తర్వాత మరలా తండ్రికి బదిలీ ఏర్పడింది. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి బదిలీ అయిపోయాడు ఉద్యోగంలో. వేరే స్కూల్ కు వెళ్ళాడు ఆ పిల్లవాడు. Again there is a drawing competition. అక్కడ మరలా మరి చిత్రలేఖనానికి సంబంధించిన పోటీలు జరుగుతూ ఉన్నాయి. The teacher gives white paper to everyone. టీచర్ అందరికి వైట్ పేపర్ ఇచ్చేసింది. All the children are drawing. This child is not drawing. అందరు పిల్లలు చిత్రలేఖనంలో చిత్రాలు గీయడం ప్రారంభించారు. ఈ పిల్లవాడు మాత్రం మొదలు పెట్టకుండా అలాగే ఉండిపోయాడు. The teacher asks, "Why are you not drawing?" అప్పుడు ఆ టీచర్ అడిగాడు, ఎందుకు నువ్వు డ్రాయింగ్ చేయట్లేదు అని అడిగారు. "What should I draw?" he asked. అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు, నేను ఏమి బొమ్మ గీయాలి అని అన్నాడు. "Draw anything." ఏదైనా గీయి అని చెప్పారు. "Draw a house." ఒక ఇంటి చిత్రాన్ని చిత్రీకరించు అని చెప్పారు. "What kind of house?" ఏ ఇంటిని చిత్రీకరించాలని అడిగాడు ఆ పిల్లవాడు. Teacher said, "Draw this kind of house." ఆ టీచర్ చెప్పింది, ఇటువంటి ఇంటిని నువ్వు చిత్రీకరించు అని చెప్పింది. "What color should I use?" నేను ఏ కలర్ ఉపయోగించాలి అని అడిగాడు ఆ అబ్బాయి. You see what has happened to that child? ఆ పిల్లవాడికి ఏం సంభవించింది? In 1 year, the first school made an independent child a dependent child. ఒక సంవత్సరంలో ఆ పిల్లవాడికి ఒక పాఠశాల ఏం నేర్పించిందంటే, ఒక స్వతంత్రంగా ఆలోచించే పిల్లవాడిని మరి ఆధారపడి ఆలోచించే పిల్లవాడిగా మార్చింది. Sometimes we meet grown-up people who can't take decisions properly. కొన్నిసార్లు మనము పెద్దవాళ్ళుగా అయిన తర్వాత కూడా సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఉంటూ ఉంటాం. Others have to guide them in everything. పెద్దవారిని కూడా ప్రతి విషయంలో మరి వారిని నడిపించవలసిన అగత్యం ఏర్పడుతూ ఉంటుంది. It may not be their fault. It may be some harsh word that is spoken in the childhood. ఆ పిల్లవాడి ఆ విధంగా వ్యవహరిస్తున్న పెద్దవాళ్ళ తప్పు కాదు అది. ఆ పెద్దవాడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతని జీవితంలో కఠినమైన పదాలు ఎవరో వాడి ఉంటారు. దాని వలన ఇప్పుడు నడవలేని పరిస్థితి ఆ పిల్లవాడికి ఏర్పడింది. ఎటు వెళ్ళాలో తెలియని. Many times those harsh words are from the parents. చాలా సార్లు ఇటువంటి కఠినమైన మాటలు పిల్లల విషయంలో తల్లిదండ్రుల నోటి నుంచే వస్తూ ఉంటాయి. That's why Proverbs 18:21 says the tongue has the power of life and death. అందుకనే సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, నాలుకకు జీవము
మరి మరణానికి సంబంధించిన శక్తి ఉంది అని రాయబడింది. On one side, our words can encourage and build up someone. ఒకవైపు చూస్తే మన మాటలు కొంతమందిని ప్రోత్సహిస్తాయి, కడతాయి వారి జీవితాల్ని. Our words can bring comfort, express love. మన మాటలు మరి ఆదరణను తీసుకొని వస్తాయి ఎదుటి వ్యక్తికి, మన ప్రేమను వ్యక్తపరుస్తాయి మన మాటలు. Our words can resolve conflict, it can bring healing. కొన్నిసార్లు మన మాటలు ఒక సమస్యను పరిష్కరించేవిగా ఉండి మరి స్వస్థతను తీసుకొని వచ్చేవిగా ఉంటాయి గాయపడిన హృదయానికి. And on the other side, it can disrupt unity, it can destroy reputations. ఇంకొక వైపు చూస్తే ఒక మరి ప్రతిష్టను దిగజార్చేవిగా ఉంటాయి, మరి ఐక్యతను పాడు చేసేవిగా ఉంటాయి మాటలు. It can divide a family, it can create panic. అవి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి మాటలు, ఒక భయాందోళనను కలుగజేసే విధంగా ఉంటాయి మాటలు. It can incite violence, it can wound deeply. అవి ఒక హింసను ప్రేరేపించేవిగా ఉంటాయి, అవి లోతుగా గాయపరిచేవిగా ఉంటాయి మాటలు. That's why James 3:2 says, if anyone is never at fault in what he says, he's a perfect man. అందుకనే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో యాకోబు గారు అంటున్నారు, ఎవడైనా మాట యందు తప్పని ఎడలా వాడు లోపము లేనివాడు అని రాయబడింది. If you think you are spiritually mature, you must be able to control your tongue. నువ్వు ఆత్మీయంగా పరిపక్వత చెందిన వ్యక్తిగా నువ్వు భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా నీ నాలుకను నువ్వు నియంత్రించుకోవాల్సిందే. You say he is a leader of the church, doesn't matter. You say he prays wonderful prayers, doesn't matter. నువ్వు ఒక సంఘానికి నాయకుడు అయి ఉండవచ్చు కానీగాక, నువ్వు ఒక అద్భుతమైన ప్రార్థన వరము కలిగిన వాడి అయి ఉండవచ్చు కానీగాక. You say he's a loving and generous person, doesn't matter. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివి, దాతృత్వం కలిగిన వ్యక్తివి అయి ఉండవచ్చు గాక. The real test of maturity is whether you can control your tongue. అయితే ఆత్మీయ పరిపక్వతకు సంబంధించిన నిజమైన పరీక్ష ఏమిటనంటే నీ నాలుకను నువ్వు స్వాధీనం చేసుకోగలుగుతున్నావా లేదా అనేదే. And in verse 8, James writes what seems to be a paradox. He says, the tongue no man can tame. అయితే 8వ వచనంలో కొంత భిన్నంగా, పైన చెప్తున్న మాటలకు భిన్నంగా మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. 3వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అన్నాడు. The tongue no man can tame. What does it mean? ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు అంటే దాని అర్థం ఏంటి? It does not mean the tongue is untamable. It means it's untamable by man. అయితే ఈ నాలుక సాధు చేయబడదు అని కాదు దాని అర్థం. నరుడు నాలుకను సాధు చేయనేరడు అతని శక్తి ద్వారా అని అర్థం. Only the Spirit of God can tame your tongue. పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకను సాధు చేస్తాడు. That is why James makes this the acid test. It is a mark of how much you are submitted to the Spirit. ఇది అందువల్లనే మా యాకోబు గారు దీన్ని ఒక పరీక్షగా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. అది మన ఆత్మీయ పరిపక్వతకు సంబంధించిన మరి పరీక్షగా దీన్ని మనం తీసుకోవాలి. If you have not submitted your tongue to the Spirit of God, then you haven't submitted much of your life to God. That's what it means. దాని అర్థం ఏమిటనంటే నీ నాలుకను ఆత్మకు నువ్వు లోపరచకపోతే నీ జీవితంలో చాలా విషయాల్లో నువ్వు పరిశుద్ధాత్మకు నువ్వు లోపరుచుకోలేదని అర్థం. You may be a good speaker, prayer warrior, doing your ministry with a lot of sacrifice, but if you have not learned to control your tongue, you are spiritually immature as far as God is concerned. కాబట్టి దేవుడు ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో మనకు స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటనంటే, నువ్వు గొప్ప పోరాట యోధుడివి ఆత్మీయంగా అయి ఉండవచ్చు, నువ్వు ప్రార్థనా పరుడు అయి ఉండవచ్చు, గొప్ప ప్రసంగికుడు అయి ఉండవచ్చు, కానీ నీ నాలుకను నువ్వు స్వాధీనపరచుకోకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు అనే విషయాన్ని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. Usually when you are physically unwell inside, it shows up on the outside in some form of weakness, right? మనము శరీరంలో మనకి ఏదైనా అస్వస్థత ఉన్నప్పుడు ఆ బలహీనత ఏదో ఒక రకంగా మన శరీరంలోంచి ఎదుటి వారికి కనపడుతుంది. You know, you look weak or you don't have an appetite. నీకు ఆకలి ఉండదు, నువ్వు బలహీనంగా కనపడతావు నిన్ను చూసిన వారికి. Similarly, your tongue is the clearest external evidence of how well or unwell your heart is. అట్లనే అదే విధంగా మనం గమనించినట్లయితే నువ్వు నీ హృదయం ఎంత ఆరోగ్యంగా స్వస్థతగా ఉంది అనే విషయాన్ని, ఆరోగ్యంగా ఉంది నీ హృదయం అనే విషయాన్ని నీ నాలుక బట్టి మరి చెప్పవచ్చు. The clearest proof whether you are under God's control or under Satan's control can be made out by the way you speak. మనం ఎలా మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి మనము సాతాను ఆధీనంలో ఉన్నామా దేవుడి ఆధీనంలో ఉన్నామా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. You know, let us turn to verse 3 and 4.
3-4 వచనాలను James మనం chapter చూద్దాం. 3. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. We put bits into the mouth of horses and make them obey us. We can turn the whole animal. Or take ships, for example. Though they are so large and driven by strong winds, they are steered by a very small rudder wherever the pilot wants it to go. You know, these verses are comparing the tongue with other small but powerful instruments. ఇక్కడ మన నాలుకను యాకోబు గారు చిన్నవే అయినప్పటికీ ఒక గొప్ప పని చేసే రెండు విషయాలతో రెండు సంగతులతో పోలుస్తున్నాడు మన నాలుకని యాకోబు గారు. Two small instruments are mentioned here. రెండు చిన్న పరికరాలను ఇక్కడ మనకు రాయబడింది. A bit for the horses and rudder for the ships. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే గుర్రాలకు నోటికి పెట్టే కళ్ళెము, అదే విధంగా ఓడలను తిప్పగలిగిన చుక్కాని. Two small things, but it can control the movement of huge things. చిన్న చిన్న పరికరాలే అవి, అయితే పెద్ద వాటిని అవి తిప్పగలవు. Similarly, our tongue is very small but very powerful. అదే విధంగా మన నాలుక కూడా చిన్నగా ఉంటుంది మన శరీరంలో అవయవము, కానీ చాలా శక్తివంతమైంది అని చెప్తున్నాడు. The tongue can be used by Satan to move you in the wrong direction. నీ నాలుకను సాతానుడు ఒక తప్పుడు మార్గం గుండా నిన్ను తిప్పడానికి వాడుకోగలడు. You know the weight of the tongue? ఆ నాలుక యొక్క బరువు ఎంతో తెలుసా? 70 grams. 70 గ్రాములు. But it has tremendous power. అయితే దానికి గొప్ప శక్తి ఉంది. For example, my body weight is today morning I checked, it was 94 kgs. ఈ రోజు అన్న బరువు లెక్క పెట్టినప్పుడు చూసినప్పుడు 94 కిలోలు అన్న బరువు. My 70 grams tongue has the ability to control my 94 kg body. 70 గ్రాములుండే అన్న నాలుక 94 కిలోలుండే ఆయన శరీరాన్ని ఎట్లా కావాలంటే అట్లా తిప్పగలదు. If I submit to the evil my tongue wants me to do, it can destroy my life. నేను చేయవలసిన చెడు వైపుకు మరి నా నాలుక నన్ను తిప్పినట్లయితే నా జీవితం నాశనం వైపు పోతుంది. That is why giving the tongue, the Holy Spirit control of your tongue is most important. అందువల్ల మన నాలుకలను, ఆ చిన్నదైన నాలుకను పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి తీసుకొని రావడం చాలా ప్రాముఖ్యమైనది. You know, just as an experienced horse rider holds the rein and makes the horse go which direction he wants to, also a believer, when he controls his or her tongue, he can control himself and he can control others. ఉదాహరణకి మరి గుర్రాలను స్వారీ చేసే వారికి తెలుసు, గుర్రానికి స్వారీ చేసేటప్పుడు గుర్రం నోట్లో చిన్న పరికరం కళ్ళెం పెట్టినప్పుడు ఆ కళ్ళెం ద్వారా గుర్రం స్వారీ చేసేవాడు ఏ వైపు కావాలంటే ఆ వైపును గుర్రాన్ని తిప్పగలడో, అదే విధంగా మన నాలుకను మనం స్వాధీనం చేసుకుంటే, పరిశుద్ధాత్మకు స్వాధీనం చేస్తే మన జీవితాన్ని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము సరైన మార్గంలో నడిపించగలం. Just as an experienced hand holds the rudder of a ship and makes it go where it wants, a believer, when you control your tongue, you can control the direction of your life. రెండవ ఉదాహరణ ఇక్కడ యాకోబు గారు చెప్తున్న మాట ఏమిటంటే, చుక్కాని, ఓడ పెద్దగా ఉంటుంది, చుక్కాని చిన్నగా ఉంటుంది. అయితే ఆ నావికుడు ఆ చుక్కానిని ఒకవైపు తిప్పడం ద్వారా ఓడ ఒకవైపు ప్రయాణం చేస్తుంది, ఇంకొక వైపు తిప్పితే ఇంకొక వైపు ప్రయాణం చేస్తుంది. అదే విధంగా విశ్వాసి నాలుకను ఆధీనంలో ఉంచుకుంటే తన జీవితాన్ని సరైన మార్గంలో నడపగలడు. But if you don't give the Spirit of God the control of your tongue, your spiritual life will be like a rudderless ship or like a wild horse. మన జీవితాన్ని, మన నాలుకను గనక మనం పరిశుద్ధాత్మ ఆధీనంలో లేకపోతే, కళ్ళెము లేని గుర్రం ఎలా భయంకరంగా పరిగెడుతుందో, చుక్కాని లేని నావ ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుందో, ఆ విధంగా మన జీవితాలు ఉంటాయి అని చెప్తున్నాడు. We'll be moving in life without a purpose and without a direction. మన జీవితాల్లో ఒక దిశ లేని విధంగా, ఒక దృక్పథము లేని విధంగా, దేవుడి ఉద్దేశం ప్రకారం కాకుండా మన జీవితం మన ఇష్టానుసారంగా వెళ్తుంది. Why is it important to give the Holy Spirit the control of your tongue? ఎందుకు మన నాలుక మీద పరిశుద్ధాత్మ దేవునికి మనం అధికారం ఇవ్వాలి? Because the Holy Spirit does not change when your mood changes, when your circumstances changes. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మూడ్లు చేంజ్ అయినప్పుడు, మన పరిస్థితులు మారినప్పుడు ఆయన మారేవాడు కాదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. No matter what happens in your life, he will not change. మన జీవితంలో ఏది సంభవించినా పరిశుద్ధాత్మ దేవునిలో ఎటువంటి మార్పు ఉండదు. People may irritate us, circumstances may pressurize us, but the Holy Spirit's control will be evident in what we say.
మన జీవితాల్లో మనుషులు చికాకు కలిగించే మాటలు మనకు మాట్లాడవచ్చు. మన జీవితాల్లో కష్టం కలిగించే పరిస్థితులు మన జీవితాల్లో వచ్చి ఉండవచ్చు కాక, దాన్ని బట్టి మనం ప్రతిస్పందించకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనం సరైన విధంగా మన నాలుకను వాడే విధంగా మనకు సహాయం చేస్తాడు. Let's move to verse 5. 5వ వచనంలోనికి వెళ్దాం. Likewise, the tongue is a small part of the body, but it makes great boasts. Consider that a great forest is set on fire by a small spark. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది, కొంచెము నిప్పు పెద్ద అడవిని, విస్తారమైన అడవిని తగలబెడుతుంది అని రాయబడింది. You know, in August 2018, one fire in the US destroyed 2,000 buildings. ఆగస్టులో 2018వ సంవత్సరంలో అమెరికాలో ఒక చిన్న నిప్పు కణము మరి అక్కడ ప్రారంభమై 2000 ఇళ్లను తగలబెట్టింది. And 7 people died. ఆ అగ్ని ప్రమాదంలో 7 మంది మరి చనిపోయారు. You know what caused that? దానికి మరి ఎంత నష్టం చేకూరిందో తెలుసా? What was the cause of how did that fire start? ఎట్లా ఆ నిప్పు మరి రాజేయబడిందో తెలుసా? A truck was going, it got a puncture, and the rim of the truck wheel hit the road and a spark came out of that. అగ్ని ప్రమాదం, అంత పెద్ద అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? ఒక ట్రక్ లారీ వెళ్తూ ఉన్నప్పుడు ఆ లారీ పంచర్ అయ్యి ఆ ట్యూబ్ పక్కకు వెళ్ళిపోయి ఆ రిమ్ములు మరి నేలకు తాకినందువల్ల స్పార్క్ లాగా నిప్పు కణాలు వచ్చాయి. One spark destroyed 2,000 houses. ఆ చిన్న స్పార్క్ మరి 2000 గృహాలను తగలబెట్టింది. Another in 2012, about 58,500 acres were destroyed and 376 homes were destroyed. ఆ తర్వాత 58,500 ఎకరాలు మరి పంట మరి నష్టం జరిగినట్టుగా, మరి ఒక చిన్న నిప్పు కణం ద్వారా అంత గొప్ప నష్టం జరిగినట్టుగా చూస్తాం. Also somebody just threw a cigarette after smoking. అది ఎలా జరిగింది? అంత 1000 ఎకరాల మరి పంట ఎలా తగలబడిందంటే, సిగరెట్ ఆపకుండా మరి దాన్ని అలా పడేసినప్పుడు ఆ నిప్పు కణం ద్వారా 58,000 ఎకరాల 500 ఎకరాల పంట నాశనం అయిపోయింది. Has it happened in a relationship? One small spark created a fire. కాబట్టి మన సంబంధాల్లో కూడా చూస్తే, మనము గమనిస్తే ఒక చిన్న నిప్పు కణం లాంటి మాట మన జీవితాలని నాశనం చేయట్లేదా? There was one incident in front of a popular restaurant. A lot of crowd, the delivery section they were working very hard. ఒక ప్రఖ్యాతమైన రెస్టారెంట్ ఉంది, మరి విపరీతంగా జనాలు రద్దీ పెరిగిపోయింది ఆ రెస్టారెంట్ లో. అప్పుడు వారికి సర్వ్ చేసే వాళ్ళు మరి చాలా ప్రెషర్ తోటి సర్వ్ చేస్తా ఉన్నారు. So one guy was waiting for the parcel counter for about 15 minutes. He raised his voice. He said, "I'm waiting for 15 minutes. How long do you expect me to wait?" He asked. అక్కడ పార్సిల్ కౌంటర్ దగ్గర మరి తీసుకొని పోయే వ్యక్తి 15 నిమిషాలు ఆలస్యమైనందుకు ఆయన వెంటనే తన స్వరాన్ని ఎత్తి గట్టిగా మరి వాళ్ళని అరిచాడు. ఎంతసేపు నేను ఎదురు చూడాలి పార్సిల్ కోసం అని అరిచాడు. And one of the delivery guys, he got irritated. He said, "I don't have it, sir. If you do, am I keeping it with me and not giving it to you?" He asked. అప్పుడు ఆ డెలివరీ చేసే అబ్బాయి అన్నాడు, అయ్యా అది ఇంకా వాళ్ళు చేయలేదు, అదేమో నా దగ్గర ఉండి నేను ఆలస్యం చేస్తున్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేందని ఆయన కూడా మరి దానికి జవాబిచ్చాడు. And this person got even more angry. Suddenly there was a big shouting and abusive words were being used. అప్పుడు ఈ డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి, పార్సిల్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి ఇంకా కోపంతో ఆయన మీదకి పోయాడు. అక్కడ మాటలు పెరిగిపోయాయి. ఒక పెద్ద యుద్ధ వాతావరణం అక్కడ ఏర్పడింది. One spark became a fire. ఒక చిన్న నిప్పు కణము మరి అగ్నిని రాజేస్తుంది. Finally the owner came and pacified the situation. ఆ చివరికి మరి ఆ రెస్టారెంట్ యజమాని వచ్చి మరి వారికి సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. Now how would that situation have been if the person in the counter said, "Sir, I'm sorry, we have little manpower. I'll get your parcel. It is coming, sir." He just said that instead of responding the other way. కాబట్టి ఒకవేళ ఒక వ్యక్తి బహుశా కోప్పడ్డాడు అనుకుందాం, పార్సిల్ ఆలస్యమైనప్పుడు కోప్పడినప్పుడు ఆ కౌంటర్ లో ఉన్న వ్యక్తి, అయ్యా మాకు చాలా పని ఒత్తిడి ఉంది, ఎక్కువ మంది వచ్చారు, కాబట్టి దయచేసి కొంచెం ఓపికతో ఎదురు చూడండి అనే ఒక చిన్న మాట మాట్లాడి ఉంటే, కోపం కలిగించని మాట మాట్లాడి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? What would have happened? Unlikely that the customer would have responded after that, right? He would have waited some more time. కాబట్టి అప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా కోపం వచ్చి మాట్లాడిన వ్యక్తి కొంచెం కోపం తగ్గి మరి పెద్ద యుద్ధ వాతావరణం రాకుండా ఉండే పరిస్థితి వచ్చేది. You see, right words, saying it the right way has great benefits.
సరైన మాటలు సరైన విధానంలో పలుకుతే అవి చాలా అద్భుతమైన ప్రయోజనాన్ని తీసుకొని వస్తాయి. The tongue, if spoken nicely, will be a beneficial instrument. మన నాలుకను గనక మనము సాధు చేసుకొని మంచిగా మనం మాట్లాడితే ఆ నాలుక ద్వారా ఎన్నో ఉపయోగకరమైన పనులు చేయవచ్చు. But if you're not careful, it will damage lives and leave scars that will take a life that won't be healed in a lifetime sometimes. అయితే మన నాలుకను అజాగ్రత్తగా గనక మనం వాడినట్లయితే దాని వలన వచ్చే గాయము, దాని వలన కలగబడే నిప్పు ద్వారా మరి జీవితంలో కోలుకోని విధంగా కూడా సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. Verse 6 says, the tongue is also a fire, a world of evil among the parts of the body. It corrupts the whole person, sets the whole course of his life on fire, and is itself set on fire by hell. 6వ వచనంలో రాయబడ్డ మాట, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును అని రాయబడింది. Here it says tongue. Previous verse it says tongue though small can damage and cause damage to others, but here tongue though small can cause defilement to you. ఇక్కడ మరి ఇంతకు ముందు వచనంలో మనం చూసినట్లయితే నాలుక ద్వారా ఇతరులకు నష్టం కలుగుతుంది అని రాయబడింది. ఈ వచనంలో మనం చూసినట్లయితే నాలుక మనకు మాలిన్యం కలగజేస్తుంది, మాట్లాడే వారికి నాలుక మాలిన్యం కలగజేస్తుంది అని రాయబడింది. The hatred you feel inside, that your tongue knows how to express it. The envy you feel inside, your tongue knows how to express it. మనకు ఎవరి మీదైనా విషపు భావము లేదా ద్వేష భావం ఉన్నట్లయితే నాలుకకు బాగా తెలుసు దాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలో, అది వ్యక్తపరుస్తుంది. The greed you feel inside, the tongue knows how to express it. నువ్వు లోపల మరి దురాశకు గురైనట్లయితే దాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలో నాలుకకు బాగా తెలుసు, బాగా వ్యక్తపరుస్తుంది నాలుక. Every sin in the flesh, the tongue knows how to tell it. లోపల శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలో నాలుకకు బాగా తెలుసు. That's what James is telling. The tongue burns with fire of hell. That means by a tongue we can manifest the qualities of Satan himself. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నాలుక నరకము చేత చిచ్చుపెట్టబడును అని అంటే దాని అర్థం ఏమిటనంటే నిజంగా సాతానుడు మరి అద్భుతంగా మరి దాన్ని చాకచక్యంగా మరి వాడుకోగలడు నాలుకను అనే విషయాన్ని తెలియజేస్తుంది. Has Satan been using you as his mouthpiece to degrade people, to insult people? నిన్ను వాడుకొని సాతానుడు ఇతరులను అవమానించడానికి, ఇతరుల స్థాయిని తగ్గించడానికి, ఇతరులను కించపరచడానికి సాతాను వాడుకోవడానికి నీ నాలుకను నువ్వు అనుమతిస్తున్నావా లేదా? When you speak to someone else or your spouse, has the words of hell come out of your mouth? నువ్వు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ నోట్లోంచి నరకపు మాటలు వస్తున్నాయా బయటికి? Let's go to the next verses. 7 to 12 I will read. Look into your Bibles. 7 నుంచి 12 వచనాలు. All kinds of animals, birds, reptiles, creatures of the sea have been tamed by man, but no man can tame the tongue. It is a restless evil, full of deadly poison. With the tongue we praise our Lord and Father, and with it we curse men who have been made in God's likeness. Out of the same mouth we comes praising and cursing. My brothers, this should not be. Can both fresh water and salt waters flow from the same spring? My brothers, can a fig tree bear olives or a grapevine bear fruit? Neither can a salt spring produce fresh water. You see, here it says the tongue, though small, is very stubborn. ఇక్కడ నాలుక మరి చిన్నదే అయినప్పటికీ కూడా అది చాలా మొండిఘటంగా పనిచేస్తుందని చెప్తా ఉన్నాడు. Man has tamed everything. Small birds, even fishes and all respond to man. Even giant whales, but he is not able to tame the tongue. మనిషి పరిస్థితిని మనం గమనించినట్లయితే పక్షులను సాధు చేయగలడు మనిషి, మృగాలను సాధు చేయగలడు మనిషి, సముద్రంలో ఉండే తిమింగలాలను సైతం సాధు చేయగలడు, కానీ నాలుకను మాత్రం మనిషి సాధు చేయజాలడు. Yes, James is reminding that saying you're a believer or salvation does not automatically change the way you live. కాబట్టి మనము ఏదో విశ్వాసులమని చెప్పుకున్నంత మాత్రాన మనం విశ్వాసులమని చెప్పుకునే అది మనల్ని మన మనసులను మన హృదయాన్ని మనం మాట్లాడే తీరును మార్చదు. We can employ our tongue to sing praise and worship on a Sunday morning, but have we stopped gossiping about people? ఉదయకాలంలో వచ్చి నాలుకతోటి మనము దేవుణ్ణి ఆరాధిస్తాము. ఇదే నాలుకను మనం ఇంటికి పోయిన తర్వాత మరి వేరే వాళ్ళ గురించి గుసగుసలు మాట్లాడుకోవడానికి మనం ఉపయోగిస్తాం. Have you stopped being rude to people?
నువ్వు ఇతరుల పట్ల కఠినంగా మాట్లాడడం అనేది మానివేశావా? You see, that is what he's saying. The tongue no man can tame. అందువల్లనే మరి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ఏ మనుషుడు మరి నాలుకను సాధు చేయజాలడు అని రాయబడింది. You got to hand it over to the Spirit of God. నువ్వు ఆ నాలుకను పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలోనికి పెట్టాలి, ఆధీనపరచాలి, స్వాధీనపరచాలి. Only the Holy Spirit can end the sin of your tongue. నీ నాలుక యొక్క పాపానికి ముగింపు పలకగలిగిన వారు ఎవరంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడే. And here two illustrations are given of a spring and of a fruit bearing tree. ఇక్కడ రెండు మరి ఉపమానాలు చెప్పబడ్డాయి, రెండు పోలికలు చెప్పబడ్డాయి. ఒకటేమో నీటి జల గురించి రాయబడింది, రెండవదేమో చెట్టు అంజూరపు చెట్టు గురించి రాయబడింది. అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు. A spring cannot give good water in 1 minute and give bitter water in the next minute, right? ఒక నీటి బుగ్గ గురించి మనం ఆలోచించినట్లయితే కొంచెం సేపు మంచి నీరు, కొంచెంసేపు చేదు నీరు ఇస్తుందా నీరు? Why? ఎందుకు ఇవ్వదు? Because source is one, source of supply is one. ఎందుకనంటే దాని వనరు ఎక్కడి నుంచి ఆ నీళ్లు వస్తున్నాయో నీటి బుగ్గలోనికి ఒకటే వనరు అది. Similarly, a fig tree cannot bear olives because the source is one. అదే విధంగా అంజూరపు చెట్టు ఒలివ పండ్లను ఇవ్వదు, ఎందుకనంటే అంజూరపు చెట్టు కాబట్టి. So how is it that our tongues can praise God 1 minute and curse our neighbor the next minute? మరి నీటి బుగ్గ అంజూరపు చెట్టు మరి చేయలేనిది మనం ఎలా చేస్తున్నాం? మనం ఎలా దేవుణ్ణి ఒకవైపు స్తుతిస్తాం, మరొక వైపు ఇతరులను మనం శపిస్తాం. Because the activities of a believer does not have one source but two sources. ఎందుకు అనంటే మన విశ్వాసి చేసే పనులకు మూలము ఒక్క వనరు నుంచి కాదు, రెండు వనరుల నుంచి వస్తుంది మూలం. Believer has two sources within him. One is the indwelling sinful nature. The second is the Holy Spirit of God. మనం శరీరంతో ఉన్నాము కాబట్టి మనము పాపయుక్తమైన మరి వనరు మన శరీరంలో ఉంటుంది కాబట్టి దాని నుంచి మన నాలుకకు మళ్ళీ వస్తూ ఉంటాయి మాటలు. రెండవది పరిశుద్ధాత్మ దేవుడి నుంచి కూడా మనం రక్షించబడ్డాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి దానిలోంచి ఆ వనరులోంచి మనకు మాటలు వస్తాయి. And a believer can be controlled by one of these two sources. విశ్వాసి ఈ రెండిటి ద్వారా నియంత్రించబడుతూ ఉంటాడు. In other words, what you produce reveals who controls you. That is your source. దాని అర్థం ఏమిటంటే నీ నోట్లోంచి వచ్చే మాటలు నువ్వు ఎవరి నియంత్రణలో ఉన్నావు, శరీరం నియంత్రణలోనా పరిశుద్ధాత్మ నియంత్రణలోనా అనేది తెలియజేస్తుంది. Now on the outside you may look like a very religious person, but inside you may be a carnal person. నువ్వు బయటికి మత సంబంధమైన వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు, మంచిగా భక్తిపరుడిగా కనపడవచ్చు, కానీ లోపల నిన్ను పరిశీలన చేస్తే నువ్వు శరీర సంబంధమైన వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది. And a carnal person can easily use spiritual language. ఈ శరీర సంబంధమైన వ్యక్తి మరి తాను బయటికి వ్యక్తపరచడానికి ఆత్మీయ భాషను ఉపయోగిస్తాడు చాలా బాగా. But a spiritual man cannot use carnal language. Remember that. అయితే ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తి శరీర సంబంధమైన మాటలు భాష వాడాడు ఎప్పుడు? Because his source is the Spirit of God. ఎందుకంటే ఆయనకు ఆ వనరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడి నుంచి దాన్ని తీసుకుంటూ ఉన్నాడు. In other words, to tame the tongue, your inner man must be under the control of the Holy Spirit. కాబట్టి మనం నాలుకను సాధు చేయాలంటే మన శరీరాన్ని కూడా, మన లోపలి వ్యక్తిని కూడా మనం నియంత్రణలో పెట్టాలి, పరిశుద్ధాత్మ నియంత్రణలో. Before we close, let us look at some 4 aspects of how we can use our words. మనం ముగించబోయే ముందుగా మనం ఏ విధంగా మన మాటల్ని మనం ఉపయోగించాలి అనే విషయాన్ని 4 విషయాలను మనం First thing you can do is remember you can be an encourager. మొట్టమొదటిది ఏమిటనంటే మనం మాట్లాడేటప్పుడు ఏ మాటలైనా మనము ఎదుటి వారిని ప్రోత్సహించే విధంగా మాట్లాడగలం అనే విషయాన్ని మనం జ్ఞాపకం The చేసుకోవాలి. words you speak must bring blessing to others. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చే విధంగా ఉండాలి. You know, the people you meet need words that will turn them from spiritual death to spiritual life, and we must be aware of that when we speak. మనం మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా చచ్చిన స్థితిలోంచి ఆత్మీయంగా జీవించబడే స్థితిలోనికి ఒక మనిషిని తీసుకొని రాగలము, మన మాటలు రాగలము అనే విషయాన్ని మనం అవగాహన కలిగి మాట్లాడాలి. Proverbs 16:24 says, kind words are like honey. దయగల మాటలు మరి అవి తేనె వంటివి అని రాయబడింది బైబిల్. Sweet to the soul, healthy for the body. అది శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, మరి ఆత్మకు కూడా మరి మధురంగా ఉంటుందని రాయబడింది. Doesn't cost you even 1 rupee to do this, right? అది ఆ విధంగా చేయడానికి 1 రూపాయి కూడా మనకు ఖర్చు కాదు కదా. Make your words life-giving. కాబట్టి మన మాటలు జీవాన్ని ఇచ్చే మాటలు అయి ఉన్నాయి, ఆ సామర్థ్యం వాటికి ఉందని గుర్తించాలి. Second, ask God for wisdom to use the right words. రెండవది మనము సరైన మాటలు మాట్లాడే జ్ఞానం ఇవ్వమని దేవుణ్ణి అడగాలి ఎప్పుడు. The lips of the righteous bring forth what is acceptable. Proverbs 10:32 says. సామెతలు 10:32లో నీతి గల పెదవుల్లోంచి మరి జీవం వస్తుందని రాయబడింది. You know, there is just sometimes it's just a matter of
speak, telling things differently. కొన్నిసార్లు అది కొన్ని మాటలు మనం మాట్లాడే మాటలు ఒక ప్రత్యేకమైన రీతిలో చెప్పడమే అయి ఉండొచ్చు. Sometimes you want to force your opinion on somebody. Instead of that, you can just say something like, let me tell you what I feel. కాబట్టి కొంతమందిని మనము వారి మీద మనం రుద్దకుండా, మన అభిప్రాయాలు రుద్దకుండా, నేను ఈ విషయంలో ఏమనుకుంటున్నానో మరి వినండి అని వినయంగా మరి వారికి చెప్పవచ్చు. Or just saying, can I share my concern with you? నేను నా యొక్క మరి నీ గురించి నా ఆలోచనలు నేను మీతో పంచుకోవచ్చా అని చెప్పవచ్చు. Or you can even say, can you help me understand this? ఇంకా ఈ విధంగా చెప్పవచ్చు, మీరు నాకు సహాయం చేయగలరా దీన్ని నేను అర్థం చేసుకోవడానికి అని మాట్లాడవచ్చు. Proverbs 25:15 says, patience can persuade a prince. కాబట్టి మరి 25:15, patience can persuade a prince. సహనం అనేది ఒక రాజును జయిస్తుంది అనే మాట రాయబడింది. And a soft speech can crush opposition. మరి ఎదుటి వ్యక్తి ఒక మరి సాధువైన మాటలు మరి క్రోధమును చల్లార్చును అనే మాట రాయబడింది. We have to be soft in our communication. కాబట్టి మన మాటల్లో, మన సంభాషణలో మనము మృదుత్వాన్ని కలిగి ఉండవలసిన It's అవసరం. happened to me many times. I formed wrong opinions about people by the way I saw them, my impression about them, or by the way someone else said. But then I realized the truth was completely different. కొన్నిసార్లు మరి నేను ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు లేదా వేరే వారు ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఒకరి గురించిన అభిప్రాయము వాస్తవంగా అతని గురించిన అభిప్రాయాన్ని భిన్నంగా ఉంటుంది. చాలా సార్లు నేను మార్చుకున్నాను. చాలా సార్లు You call for a meeting and important meeting and somebody does not come. It's easy to feel that this person is irresponsible. ఒక ప్రాముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఎవరినైనా మనం ఆ ప్రాముఖ్యమైన మీటింగ్ ఆహ్వానించినప్పుడు వాళ్ళు రాకపోతే ఇతను పెద్దగా పట్టించుకోడేంటి ఈ విషయాలని మనం అనుకోవచ్చు. But we don't know. Did he have an accident on the way or somebody died? So it's always best to ask, are you okay? Is it everything all right when he comes late? కాబట్టి ఎవరైనా ఆలస్యంగా వచ్చినా లేకపోతే మీటింగ్ హాజరు కాకపోయినా దారిలో ఏమైనా ప్రమాదం జరిగిందేమో, ఇంట్లో ఏదైనా జరగరాంది జరిగిందేమో అని మనం వారిని అడిగేటప్పుడే మనం ఎందుకు రాలేదని మనం గట్టిగా అడగకుండా మనము ఏమైనా నీకు అంత సవ్యంగా ఉందా బ్రదర్ అని మనం అడగవలసిన అవసరం ఉంది. Or a reliable source who told you something about somebody, that source may not be a reliable source. మనము ఒకటి మంచిగా వీరు అన్ని నాకు సరైన సమాచారం ఇస్తారని నువ్వు భావిస్తున్న వ్యక్తి కొన్నిసార్లు సరైన సమాచారం ఇవ్వకపోవచ్చు. Check the facts. కాబట్టి వాస్తవాలను మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. You see, you must learn to diffuse instead of detonating. కాబట్టి మనము విధ్వంసం చేయకుండా దాన్ని తేలికపరచవలసిన అవసరం ఉంది. As we grow older, 1 year by 1 year, we must be more softer and more gentle, not more rude. కాబట్టి మనము ఎదుగుతున్న కొలది మనము మరింత సున్నితంగా మారాలి తప్ప మరింత కఠినంగా మారకూడదు. Paul says in Philippians 4:5, let your gentleness be evident to all. కాబట్టి నీ మృదుత్వము, నీ సాధుత్వము అందరికీ కనపడే విధంగా నువ్వు ప్రవర్తించని పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు. Also, one of the ways you can control your tongue is to know when to speak, when not to speak. ఇంకొక రకంగా మనం నాలుకని ఎలా నియంత్రించుకోగలమంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలని తెలుసుకొని ఉండాలి. Sometimes some things are best resolved by silence. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకు ఉత్తమమైనది రావాలి అని అంటే మనం మౌనంగా ఉండడమే మంచిది, మాట్లాడకుండా. Just because you thought of something to say doesn't mean you have to say that. కాబట్టి నువ్వు నీకు నోటికి వచ్చిందల్లా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మాట్లాడకుండా ఉండకపోయినా మంచిదే. You want people to think you're intelligent. Solomon says, learn to keep your mouth shut. People will think you're more intelligent than you are. సొలొమోను ఏమంటాడంటే సామెతల్లో ఆయన అన్న మాట ఏమిటంటే, నిన్ను ఎవరైనా తెలివిగలవాడు అని అనుకోవాలంటే నువ్వు మాట్లాడితే నువ్వు తెలివిలేని వాడు అని అర్థమవుతుంది. కాబట్టి నువ్వు మౌనంగా ఉంటే మంచిది, నువ్వు తెలివిగలవాడు అని అనుకుంటారు అని అంటాడు. Proverbs 17:29-28 says, even fools are thought wise when they keep silent. కాబట్టి మరి అవివేకులు కూడా మౌనంగా ఉన్న దాన్ని బట్టి వాళ్ళు తెలివైన వాళ్ళని ఎదుటి వాళ్ళు అనుకుంటారు. If you're angry with someone, think before you talk. కాబట్టి ఎవరైనా మీరు కోపంగా ఉన్నట్లయితే మీరు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. You see, in closing, let us realize James is telling a very tough thing. It is a very simple thing, but it's a tough issue. ముగింపులోకి ఒక మాటను మనం మాట్లాడుకొని మనం ధ్యానించి ముగిద్దాం. యాకోబు గారు ఇక్కడ ఒక సామాన్య విషయమైన అయితే కఠినమైన విషయమే సామాన్యమైన సంగతిని గురించి చెప్తూ ఉన్నాడు. The background, the summary of what we say. He doesn't want to know how active you are in church. He doesn't know what is your belief. Want to know what is your belief. He doesn't want to know how much time you spend in prayer. కాబట్టి ఇక్కడ మనకు ముగింపులోనికి వచ్చినట్లయితే
నువ్వు ఎంతగా నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావు, చురుగ్గా పాల్గొంటున్నావు, ఎంతగా నువ్వు సంఘ పరిచర్యలో నువ్వు భాగస్వాములు అవుతున్నావు అనే విషయాన్ని పక్కన పెడితే, these are all substitutes. These are not indications of true spiritual maturity. ఇవన్నీ మరి నిజమైన ఆత్మీయ పరిపక్వతకు సూచనలు కాదు. ఇవన్నీ నువ్వు చురుగ్గా పాల్గొనడం, పరిచర్య చేయడం, ఇవన్నీ. The way you use your tongue is the acid test. కాబట్టి అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరీక్ష ఏమిటంటే, ముఖ్యమైన పరీక్ష ఏమిటంటే, నీ ఆత్మీయ పరిపక్వతను, నీ నాలుకను నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి నీ ఆత్మీయ పరిపక్వతను నువ్వు గుర్తించవచ్చు. What does James 1:26 say? యాకోబు 1:26లో రాయబడిన మాట ఏమిటి? If anyone considers himself religious and does not keep a tight rein on his tongue, he deceives himself and his religion is worthless. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడు. You may be a believer for 30 years, but if you haven't learned to control your tongue, God says your religion is zero. ఇక్కడ నువ్వు ఒకవేళ 30 సంవత్సరాల నుంచి విశ్వాసివి అయితే, నువ్వు ఒకవేళ 30 సంవత్సరాల నుంచి విశ్వాసివి అయినా సరే, నీ నాలుకను నువ్వు నియంత్రణలో పెట్టుకోవడం నీకు రాకపోతే నీ యొక్క భక్తి 0 అంటున్నాడు. And God tests you, you get 0 out of 100. దేవుడు నిన్ను పరీక్షిస్తే, 30 సంవత్సరాల ఆత్మీయ జీవితాన్ని పరీక్షిస్తే 100కు నీకు 0 మార్కులు వస్తాయి. He deceives himself and his religion is worthless. కాబట్టి అతను మోసం చేసుకుంటున్నట్టు ఆయన భక్తి 0 వ్యర్థము అంటున్నాడు యాకోబు గారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us resolve in our hearts that we will control our tongue. You may do a lot of things, but if your tongue is not under your control, you're not mature. You have to question your salvation itself. Father, we thank you for this time that you've given us. Thank you for your precious word that talks about controlling the tongue. Lead us, Lord, to be people who submit our tongue to you, to your spirit. May we be people who are controlled by you, the source of living water. And our control is evident in the way we talk. The clear external indication. May we not fool ourselves, Lord, that everything is okay if you haven't learned to talk properly, haven't learned to speak words of kindness. Forgive us, Master. Cleanse us, Lord. We thank you, we praise you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. To him who's able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power, and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Thank you. God bless you.